హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే 9 వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ అనమాట. సో ఈరోజు నేను మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. చూసేయండి, ఓకేనా? ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటే ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఇంకా మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 68.95 గ్రామ్స్ అయితే ఉన్నాను అనమాట. ఇంకా లేసి ఎంటీ స్టమక్తో అయితే హనీ వాటర్ తాగేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ నేను రాగి పిండితో అంబలు చేసుకుని అందులో కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ అయితే నేను అంబలు తీసుకున్నాను అనమాట. ఓన్లీ రాగి పిండితో మాత్రమే అలా అంబలు చేసుకుని అయితే తాగాను. మిల్లెట్ పౌడర్స్ అయ్యేం కాదు, ఓన్లీ రాగి పిండి ఏంటంటే ఫ్యాట్ లాస్ కి త్వరగా హెల్ప్ అవుతుంది అనమాట. మిల్లెట్ ఏంటంటే అన్ని కలిపిన పౌడర్ కాబట్టి ప్రోటీన్, ఫైబర్ అన్ని కూడా అందులో ఉంటది కాబట్టి సో మిల్లెట్ పౌడర్ కొంచెం హెల్ప్ అవుతుంది. కానీ దానికన్నా వెయిట్ లాస్ కి బెస్ట్ రిజల్ట్ అయితే మనకి రాగి పిండిలో అయితే వస్తుంది అనమాట. సో అందుకని నేను ఓన్లీ రాగి పిండితోటి అంబలు చేసుకుని అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను. తర్వాత ఇంకా లంచ్ ఏం తీసుకుంటున్నాను ఏంటో అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నా లంచ్ వచ్చేసి 2 రోటీస్ విత్ దొండకాయ పల్లి కాంబినేషన్ కర్రీ. సో ఫైనల్ గా అయితే లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. నేను అన్ని కూడా వీడియోస్ విండో దగ్గర ఫోన్ పెట్టుకుని అయితే నేను తీసుకున్నాను. నాకు ఎందుకో ఇక్కడే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఎక్కడ చూసినా కూడా ఇంక లైటింగ్ అయితే వస్తుంది. అందుకని ఇక్కడ నేను విండోకి ఆపోజిట్ లో అయితే కూర్చొని వీడియో అయితే షూట్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఎండ కూడా తగులుతుంది మధ్యాహ్నం టైంలోని. సో నేను ఈరోజు లంచ్ అయితే 2 రోటీస్ విత్ 2 రోటీస్ విత్ దొండకాయ అండ్ పల్లి కాంబినేషన్ కర్రీ అయితే నేను తీసుకున్నాను అనమాట. మీకు ఎంతమందికి తెలుసు దొండకాయ తింటే మెత్తపరుగు వస్తుంది, దొండకాయ తింటే మత్తుమరుపు వస్తుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ దొండకాయ తింటే మత్తుమరుపు కన్నా చాలా బెనిఫిట్స్ ఏమనుకున్నాయి అనమాట. దొండకాయలు ఏంటంటే విటమిన్ ఏ, సి, B1, B2 కూడా ఉంటది. అండ్ మన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. మన వెయిట్ లాస్ జర్నీలో కూడా అది బెస్ట్ వెజిటేబుల్ అనమాట. అండ్ వచ్చేసి ఇందులో పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫైబర్ అన్ని కూడా ఉంటాయి అనమాట. ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఈ వెజిటేబుల్ అయితే మీరు ఎవరు కూడా వెయిట్ లాస్ లో స్కిప్ చేయకండి. అందరూ కూడా మన వెయిట్ లాస్ కి దొండకాయలో తీసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దొండకాయ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దొండకాయలోని. సో అలాగా నేను దొండకాయ ప్రోటీన్ కింద పల్లి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా దొండకాయ కర్రీలు ఏంటంటే పల్లి ఉంటే ఇంకా అలా తింటారని నేను ఇంకా దొండకాయ విత్ పల్లి కాంబినేషన్ లో అయితే నేను కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. సో లంచ్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. ఇంక డిన్నర్ ఏం తీసుకుంటే ఏంటనే తర్వాత చూద్దాం, ఓకేనా? అండ్ టైం అయితే 5:30 అవుతుంది అనమాట. నేను ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఈ డిన్నర్ నేను 5 బాదము, హాఫ్ యాపిల్, 1 ఆరెంజ్ అయితే నేను డిన్నర్ గా ఇంక్లూడ్ చేసుకుని అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా డిన్నర్ ఆఫ్టర్ అయితే ఏమీ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఓన్లీ హాట్ వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. ఆకలి వేసినా కూడా ఇంకేం తీసుకోవట్లేదు. ఇలాగే ఈ రోజునైతే ఇంకా వెయిట్ లాస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 68.80 గ్రామ్స్ అయితే ఉన్నాను. ముందు రోజుకి ఈ రోజుకి అయితే సక్సెస్ఫుల్ గా అయితే ఒక 15 గ్రామ్స్ అయితే బాగా వెయిట్ లాస్ అనేది అయ్యాను అనమాట. కొంచెం కొంచెం తగ్గుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ 2 days లో అయితే నాకు వెయిట్ లాస్ రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ముందు రోజు 68.95 గ్రామ్స్ రావడం, నెక్స్ట్ డే 68.80 గ్రామ్స్ ఉండడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడో 73.80 గ్రామ్స్ ఉండేదాన్ని ఇప్పుడు 68.80 గ్రామ్స్ అని చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అది మెల్లిమెల్లిగా బాగానే వెయిట్ లాస్ అవుతుందని నాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని అయితే అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.